వెల్కమ్ టు వలియం టీవీ. ఈ రోజు మన వలియం టీవీ వరంగల్ వచ్చేసిందండి. ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా? అదేనండి, బతుకమ్మ కాంటెస్ట్లో విన్ అయినటువంటి సుమతి గారి ఇంటికి వచ్చేసాం. మరి వారు విన్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, అలానే అమ్మవారి శరణ్ నవరాత్రులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పోదాం పదండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఎలా సెలబ్రేట్ నేను చాలా బాగున్నాను. అందరూ చాలా బాగా రెడీ అయ్యారు. కళ్ళకి సరిపోవట్లేదు అసలు చూడడానికి కూడా. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎందుకని? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయినప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను. తను చెప్పారు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు పంపించండి, మీరు కూడా విన్ అవుతారు మేడం అని చెప్పారు. ఏమోలే చూద్దాంలే వస్తుందా మనకు అన్నట్టుగా ఆలోచించాను. లైక్ దిస్ జస్ట్ పార్టిసిపేట్ చేసి వదిలేద్దాంలే అని జస్ట్ పార్టిసిపేట్ చేసి మొన్న పెట్టా. అది వచ్చేసింది. ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అవునా? అమ్మవారి శరణావతారం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇప్పట్లానే 9 days కంపల్సరీ ఉంటుంది కదా. అమ్మవారిని ఇట్లా చేసుకుంటాము, సేమ్ బతుకమ్మని కూడా అట్లే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నేమ్తో సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు. అవునా? మీరందరూ ఎవరు? మా ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నాండి. మీ పేరు? మంజులారానండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడనే గోపాల్ సంగుడి వరంగల్. మీ పేరు? శ్రీలత అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే అండి. ఇక్కడే. మీరు? శృతి అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాండి. మీ స్మైల్ చాలా బాగుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అవునా? మీకు ఎంతమంది పిల్లలండి? నాకు పాప బాబు ఇద్దరు. మీ వారేరి వెనకాల దాక్కున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీ మీన్స్ సంతోషం అంతే. అంతే. వీళ్ళే ఎక్స్పెక్ట్ చేసుకున్నారా అసలు మేము వచ్చామనేది? లేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూసారా ప్రోగ్రామ్? మీరు చూసారా అసలు? మేడం చూసారు, చూసి చూపెట్టారు. ఓకే. ఆతృతగా ఉందా? చాలా ఎక్సైటింగ్ గా ఉందా? ఓకే, అయితే మరి చూసేద్దామా? నచ్చిందా? ఓకే. చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మ అనేది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామంటే 9 days అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా మనం పిలుచుకుంటాం అమ్మవారిని. బతుకమ్మను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతోని మనం కొలుస్తూ ఉంటాం అన్నట్టు. బతుకమ్మను పేర్చుకుంటాం. ఫస్ట్ రోజు ఎంగిలి బతుకమ్మ అని, సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ అని, ఐదో రోజేమో అట్ల బతుకమ్మ అని, ఆరో రోజేమో అలిగిన బతుకమ్మ అని, ఏడో రోజేమో వేపకాయల బతుకమ్మ అని, ఎనిమిదవ రోజేమో వెన్న ముద్ద బతుకమ్మ, 9వ రోజేమో సద్దుల బతుకమ్మ. అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకే, మా కోసం మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడాలి. ఎవరు పాడతారు? భలే చేశారు నిజంగా. సుమతి గారు అయితే ఇరగదీసేసారు అసలుకి. పిల్లలందరిలో కలిసిపోయారు సుమతి గారు కూడా. ఎలా అనిపిస్తుంది అసలు? చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫండమెంటల్ అంటే కరోనా టైంలో 1.5 year నుంచి అసలు బయటికి వెళ్ళడం అనే ప్రసక్తే లేకుండా పోయింది. ఈ ఛానల్ ద్వారా మళ్ళీ మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది కలిగింది. అంతే కదా, ఇప్పుడు మీరు రావడం, మేము పోయి ఎక్కడో చేసేవారు, మీరే మా ఇంటికి వస్తున్నారు, వచ్చి మీ పచ్చిర ఇచ్చి మరీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఒక 1.5 year అయింది మనం లేడీస్ ఎవ్వరం బయటికి వెళ్ళి ఎంజాయ్మెంట్ లేక కరోనా మహమ్మారి ద్వారా అసలు ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేసుకోలే కదా. హలో, ఏం చూస్తున్నారు? చూసారుగా,
సుమతి గారు ఎంత చక్కటి బహుమతి గెలుచుకున్నారో ఇలాంటి బహుమతులు మీరు కూడా గెలుచుకోవాలి అనుకుంటే చక్కటి బతుకమ్మను పేర్చండి. అలానే వల్యం టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఫొటోస్ని వల్యం టీవీకి పంపించేసేయండి. మీరు కూడా ఇలాంటి బహుమతులు గెలుచుకోండి. అలానే ఫైనల్ డే రోజు లక్కీ ట్రిప్లో 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ ఉన్న వాళ్ళకేమో 10 గ్రామ్స్, సెకండ్ ప్రైజ్ ఉన్న వాళ్ళకేమో 5 గ్రామ్స్, థర్డ్ ప్రైజ్ ఉన్న వాళ్ళకేమో 3 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వబడుతుందండి. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు కూడా మా ప్రోగ్రామ్స్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.